9 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లకు బీసీలపై చిత్తశుద్ధి లేదు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల కుమార్ మండిపడ్డారు. బ్రహ్మాజీగూడలోని యుక్త క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న సీఎంఆర్ ట్రోఫీ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి. సంక్రాంతి పండుగ దొంగల హల్చల్. మేడపల్లిలో పంజా విసిన దొంగల ముఠా. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లకు బీసీలపై చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ మండిపడ్డారు. ఎంపీఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు బీసీల కోసం కోర్టులలో పిటిషన్ వేసి పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారం వైపు రాకుండా స్కీముల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు తక్కువ శాతం రిజర్వేషన్లు కేటాయించడంలో అన్యాయమని, ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మరియు నేషనల్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు, బీసీ కుల బంధువులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు చేస్తున్నటువంటి ఈ బూసీ పోరాటం సుదీర్ఘంగా 50 సంవత్సరాల నుంచి బీసీల రిజర్వేషన్ల కోసమై, బీసీల అభ్యున్నతికై, బీసీ విద్యార్థుల ఉద్యోగాలకై అన్ని వేళల బీసీల కోసం నిమిషం పోరాడుతున్నటువంటి టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడం ఏమంటే, గతంలో ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్స్ వచ్చినాయి. దానికి టైగర్ ఆర్ కృష్ణన్న గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి కొట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, గతంలో 2007 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 4% ముస్లిమ్స్కి అని చెప్పి రిజర్వేషన్స్ తెస్తే హైకోర్టు కొట్టేసింది. కానీ ఆ టైంలో మళ్ళీ వాళ్ళు 2009లో సుప్రీంకోర్టుకి వెళ్ళి టెంపరవరీ రిలీఫ్ ఇచ్చింది. దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు. ఆ 4% రిజర్వేషన్స్ అని చెప్పి ఇప్పటికి తాత్కాలికంగా ఇప్పుడు ఇవ్వండి, తర్వాత దాన్ని బిల్ పాస్ చేసి కానీ లేకుంటే హైకోర్టులో క్లియర్గా వచ్చినాక ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. కానీ అది అట్లే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. దాంట్లో కూడా టైగర్ ఆర్ కృష్ణన్న గారు ఫైట్ చేస్తున్నారు. దాని మీద కూడా పిటిషన్ ఇచ్చారు. ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్లపై ఇచ్చినటువంటి 4% కానీ, ఈడబ్ల్యూఎస్ మీద కానీ సుప్రీంకోర్టులో టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరి డాక్టర్ అరుణ్ బాబు బీసీ సంక్షేమ సంఘం నేషనల్ ప్రధాన కార్యదర్శి ఇద్దరు పిటిషన్లు వేసి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా, అంటే బీజేపీకే కానీ, టీఆర్ఎస్కే కానీ, మరియు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఈ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా పిటిషన్ వేయలేదు. అంటే కేవలం ఆర్ కృష్ణన్న గారే సుప్రీంకోర్టులో మన బీసీల కోసమై మనకి జరిగిన అన్యాయాలపై పోరాడుతూ ఉన్నారు. మేము ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో కనుల పండుగగా జరిగిన గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని కళ్యాణం తిలకించడం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించి వారితో కలిసి ప్రసాదం స్వీకరించడం జరిగింది.
రైట్ చెప్పండి. మన భారతదేశంలోనే పెద్ద టెంపుల్, గొప్ప టెంపుల్, పురాణతమైన టెంపుల్ మన రంగనాయ స్వామి టెంపుల్ ఇక్కడ మన గట్కేసర్లో ఏదులాబాద్ గ్రామంలో గత 400-500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ వెలిసిన టెంపుల్. ఇక్కడ ఈరోజు ప్రతి సంక్రాంతి పండుగకు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఇక్కడ వేల మంది వస్తారు. బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది. అందరూ ఆ దేవత గోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు అందరూ కూడా, మేము కూడా మంచిగా ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ కళ్యాణానికి. అందరు కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరు బాగా చదువుకోవాలి, అందరు గొప్ప కావాలని గోదాదేవి తల్లిని రంగనాయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని మొక్కిన అందరికి కూడా ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం బర్మాజిగూడలోని యుక్త క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న సీఎంఆర్ ట్రోఫీ ఎల్లంపేట మున్సిపాలిటీ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి పాల్గొని టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభించడం జరిగింది. నిన్న మొన్న సూర్యుడు ఆడలేదు సార్, వస్తూ అనగానే టైంకి వచ్చిండు. బౌల్ వెళ్తాం నిన్న మొన్న. ట్రాక్ షూట్లు అడుగురు ఏదంటే అది వస్తుంది. ఎమర్జెన్సీ అని నేను బ్యాట్ కూడా ఇప్పించిన ఓకే సార్, ఒకటే తెలుసు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సంక్రాంతి పండుగ దొంగల హల్చల్. మేడిపల్లిలో పంచవిసిన దొంగల ముఠ. మేడిపల్లిలోని చెంగిచెర్లలో భారీ చోరీ. 12 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠ. తెల్లవారు 2:30 ఘటన. చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో సంచారం. ముందే రెక్కీ చేసి కారులో వచ్చి చోరీలకు పాల్పడ్డ దొంగలు. పలు ఇళ్లలో చోరీ అనంతరం ఎస్కేప్. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ అండ్ పోలీసులు. పోలీస్ డిపార్ట్మెంట్ సౌండింగ్ చేసినావా? క్రికెట్ చూసినావా? వాళ్ళ సౌండ్ అనుకుంటారు ఇక్కడ ఏదైనా చేస్తే వర్క్. నైట్ 2:30 అన్నా అందరూ పడతారు. 2:30 కింద డోర్ది మామూలుగా ఇది ఇద్దరు మాస్కులు లేవు. సమయం ఇంట్లో ఉందా? లేము.
కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్ గారు మరియు కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వారిశ్రీ యాదవ్ ఆధ్వర్యంలో కొడంగల్లోని వారి నివాసంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రంగవల్లుల కార్యక్రమంలో భాగంగా ముగ్గులు వేసి పతంగులు ఎగురవేసి వారి కుటుంబ సభ్యులు మరియు కాలనీ వాసులు మహిళలు పెద్దలు చిన్నలు అందరి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ కార్యక్రమాన్ని ఘనంగా జరపడం జరిగింది. అలాగే కొడంగల్ నియోజకవర్గం ప్రజలకు మరియు కాలనీ వాసులకు పెద్దలకు చిన్నలకు మహిళలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా కొడంగల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే రైతులకు ఎంతో సంతోషమైన దినము. ప్రతి ఇంటికి పంటలు పండి ఇంటికి వచ్చే రోజులు కనుక రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఎక్కడైనా చిల్లర మాటలు మానుకో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇటీవల చేసిన బాధ్యత రహిత వ్యాఖ్యలను బంట్వారం మండల కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై ఆధారాలు లేకుండా చేసిన విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం తెలిపారు. ఆనంద్ కులాల మధ్య విభేదాలు రేపే ప్రయత్నం చేయడం రాజకీయ దిగజారుడుతనాన్ని నిదర్శనమని ఆయన అన్నారు. అభివృద్ధి అంశాలపై చర్చించుకుందాం, చిల్లర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. మెమిన్పేట్ సీఐ బదిలీ అట్రాసిటీ కేసులపై ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు అంగీకార యోగం కావని మండల కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రసాద్ కుమార్ గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో ఎన్ని కేసులు నమోదయ్యాయో లెక్కలు చూపించమని సవాల్ విసిరింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు మరియు అనుబంధ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ శాసన సభాపతి గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారిని విమర్శించిండో ఆయన మెతుకు ఆనంద్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన పబ్బం గడుపునికే కులాల మధ్యన వర్గాల మధ్యన కొట్లాటలు పెట్టాలి, ఎట్లనో గెలవాలి అనే ఒక దురాలోచనతోటి అట్లా మాట్లాడుతున్నాడు. ఆనంద్ గారు, నీవెంత దురాలోచనతోటి ఎవరెవరి మధ్యన కొట్లాడ పెట్టాలనుకున్నా జనాలను అయితే నిన్ను నమ్మరు. ఇది గుర్తుపెట్టుకో. నీ పని అయిపోయింది, నీ పార్టీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. కులాల మధ్యన కొట్లాటలు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న చూడు, నీ రాజకీయ దిగజారుడు తనముకు అదొక నిదర్శనము. నీకు అసలు ప్రసాద్ కుమార్ గారిని విమర్శించాలనుకుంటే ఏమన్నా పనులు చేయలేడన్నా, పలానూరికి రోడ్డు లేదని చెప్పమాను, పలానూరికి పలాని అభివృద్ధి పనులు చేయలేదని చెప్పమాను. కానీ చిల్లర ఏం మాట్లాడుతున్నావు? 8 దినాలు ఎవరన్నా నూకుంటారు పై? 8 దినాలు స్నానం చేయకుండా ఎవరన్నా ఉంటారా? పోని ఒక లీడర్ ఒక వ్యక్తిని అట్లా అంటాడా? అంటే గింటే నువ్వే అంటావు. కానీ అట్లాంటి అలవాటు ప్రసాద్ కుమార్ గారికి లేదు. ఇంకేమో అంటున్నావు, ఇంకో వర్గానికి తాండూరు లేదు, ఇది అదే అని అంటున్నావు. మోహన్పేట మా తుర్మామిడికి వెళ్ళి పోయినరు అది అని చెప్పి. ఏం భాష నీది? అసలు నీ ఉద్దేశం ఏంది? నువ్వు ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంది? ఏదైతే వికారాబాద్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే లేవని చెప్పి పెట్టు, పలానా దగ్గర పలానా సమస్య ఉందని పెట్టు. అరే సిఐ ఎన్నిసార్లు పోతే నీకేంది పోయి? లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదని పెట్టు. ఎవరో ట్రాన్స్ఫర్ అయితే ఈయన మీద వేసలేదు. ఇంకో మాట, అట్రాసిటీ కేసులు పెడుతున్నాయి అంటున్నాడు. 99 ఎంతనో చెప్పాడు. అసలు నియోజకవర్గంలో సార్ గెలిచినప్పటి సంది, ప్రసాద్ అన్న గెలిచినప్పటి సంది ఎన్ని అట్రాసిటీ కేసులు అయినా తేల్తామా? వస్తావా? లెక్కలు చూద్దామా? ఎఫ్ఐఆర్లు అయితే లెక్క ఉంటుంది కదా. నిరాధారమైన ఆరోపణలు చేసి నువ్వు తిన్నావు. ఒక్క పని చేయకపోతే ఊర్లలోకి వచ్చి సర్పంచుల మీద పడితే మోరీలు షాప్ లేవు, లైట్లు లేవు, వాళ్ళ చెప్పినట్లు లేకపోతే వాళ్ళ యొక్క అవన్నీ అవన్నీ రికార్డ్స్ తీసుకొని పోవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము. కోటపల్లి మండలం బుగ్గాపురం గ్రామంలో కేఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. యువకులు సంక్రాంతి సెలవుల్లో క్రీడలపై ప్రత్యేక దృష్టి సాధించి మానసిక ఉల్లాసంగా దేహ దారుఢ్యాన్ని పెంపొందించే విధంగా స్నేహపూర్వక భావనతో మంచి వాతావరణంలో యువకులు అందరూ పాల్గొని
యువకులు క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలని అన్నారు. మొదటి బహుమతి 20,000, రెండో బహుమతి 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. మొత్తం 24 టీంలు పాల్గొన్నాయి అని కేఆర్ డెవలపర్స్ రాములు యాదవ్ ఎక్స్ ఎంపీపీ బంటారు గారు అన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ మహేందర్ దొర, ఉప సర్పంచ్ మల్లేశం, ఏఎస్ఐ వెంకటప్ప, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, స్థలం దాత పతంగి పండు, గ్రామ పెద్దలు బోయ వెంకటయ్య, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజర్ శ్రీనివాస్, బుగ్గాపురం యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వెంకటయ్య గారికి మరియు ఈ స్థల దాత అయినటువంటి పతంగి పాండాన గారికి మరియు గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి మరియు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి మరియు బుగ్గాపురంలో ఉన్నటువంటి యువకులకు ఆర్గనైజ్ చేస్తున్న టీం అందరికీ మరియు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి కొత్తపల్లి టీం మరియు రాంపూర్ టీం అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన యువత అంతా క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ చేసి ఈ గ్రామీణ స్థాయిలో శ్రీనివాస్, అదేవిధంగా మహేందర్ దొర, వెంకటన్న వీళ్ళు మా గ్రామంలో ఈ విద్యార్థుల అందరికీ హాలిడేస్ సమయంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి యువకులందరినీ ఒక ఐక్యంగా వేదిక మీద క్రీడలకు ప్రోత్సహించడానికి వాళ్ళు ముందుకు రావడంతో కేఆర్స్ డెవలపర్స్ అనేటువంటి స్పాన్సర్ రాములు యాదవ్ గారు అడిగిన వెంబడే సరే దానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి వారు అడిగిన వెంబడే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి మరియు ఈ క్రీడా కార్యక్రమాల్ని మంచి వాతావరణంలో ఎలాంటి ఘర్షణ లేకుండా ఏదైనా ఎంపైర్ గారు ఆర్గనైజర్ల టీం ఆధ్వర్యంలో ఎలాంటి గొడవలు లేకుండా మంచి ప్రేమ సద్భావంతో, ఎందుకంటే ఈ పరిచయాలు పెరుగుతూనే మనం రేపు మనకి ఎక్కడికి పోయినా ఈరోజు ఆటల్లో ఉన్నటువంటి పరిచయాలతోటే మనం సమాజంలో ఎక్కడ పోయినా వీటన్నిటినీ మనకు ఉపయోగం పడతాయి. కాబట్టి ఒక మంచి ప్రేమ వాతావరణంలో, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో కార్యక్రమాన్ని టోర్నమెంట్ను పూర్తి చేయాల్సిందిగా ఆర్గనైజర్లకు మరియు వచ్చినటువంటి ప్లేయర్లందరికీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా లక్షిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు మాట్లాడుతూ ముందు బ్రదర్స్ యూత్ వారు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సందర్భంగా జెండావెంకటాపూర్ గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో మా గ్రామంలో పెద్దలందరూ, చిన్నలు, పిల్లగాళ్ళు, పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గులు గెలిచిన వారికి బహుమతులతో పాటు ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బ్రదర్స్ యూత్ అందరికీ, ప్రతి ఒక్క యూత్ సభ్యునికి మా కృతజ్ఞతలు. జెండా వెంకటాపూర్ గ్రామంలో మా బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. బ్రదర్స్ యూత్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు నిర్వహించడం మాకు చాలా ఆనందంగా, సంతోషకరంగా ఉంది. బ్రదర్స్ యూత్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా జెండా వెంకటాపూర్ గ్రామంలో, లక్షపేట మండలం, మంచిర్యాల డిస్టిక్లోని జెండా వెంకటాపూర్ గ్రామంలో బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో చిన్న పిల్లలు, పెద్దలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు పాల్గొని మా ముగ్గులు కూడా రంగురంగుల ముగ్గులు వేయడం జరిగింది. వారందరికీ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రం సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహగౌడ్ అభ్యర్థిపై సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు మానుకోండి. సోషల్ మీడియాలో ప్రచారం తీవ్రంగా ఖండిస్తున్నాం. మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహగౌడ్ మునుగోడు స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మేము మునుగోడు సర్పంచ్గా బరిలో నిలబడి గ్రామ ప్రజల సహకారంతో మేము సర్పంచ్గా గెలిచాం. గత 2 రోజుల నుండి సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు మునుగోడులో గెలిచిన అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వడం జరిగిందని అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలు కుల మతాలకు అతీతంగా మా గెలుపుకి సహకరించారని అన్నారు. మునుగోడు గ్రామ ప్రజలకు, మరి అక్కలకు, చెల్లెలకు, ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ ఆయురాగ్రాలతో మరి ఉండాలని కోరుకుంటూ,
ప్రతి సంవత్సరం విధానంగానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మా యొక్క గత నెలలో జరిగిన ఎన్నికల్లో మా సర్పంచ్ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్మురికి, ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మాకు సహకరించిన అందరికీ నేను పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరి సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఒక సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్కు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినవని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా గెలుపులో ప్రజల సహకారం ఉంది, కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థమవుతలేదు. మరి ఏ లీడర్లు తిరిగి నాకు అర్థం కావట్లేదు. ప్రజలు కులాల, మతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో, నమ్మకంతో గెలిపించి ఈరోజు సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. కానీ ఈ సోషల్ మీడియా అసత్య ప్రచారం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి మా వల్లే ఈ ఇండిపెండెంట్ గెలిచిందని చెప్పడం మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక తీర్పుని వీళ్ళు తప్పుదో పడిచిన అనిపిస్తుంది. నేను ప్రజల సహకారంతో మా మీద నమ్మకంతో గెలిపించారు. ప్రజలు గెలిపించినందుకు నేను ప్రతి ఒక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ వీళ్ళ యొక్క ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మాపై ఇటువంటి అసత్య ప్రచారాలు చేసిన చెప్తుంటే ఈ యొక్క నాయకులకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. మరొకసారి ఇటువంటి ప్రచారాలు చేసినట్టయితే మీకు కఠినంగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. మీ పాలగూరి రమాదేవి నరసింహగౌడ్, సర్పంచి మునుగోడు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం కార్మిక కర్షక పూరి యాత్రలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లను పర్యవేక్షణలో పెట్టారు. సిపిఎం జిల్లా నాయకులు నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ జాతీయ ఉపాధి పథకాలను పేరు మార్చడం దురదృష్టకరమని అన్నారు. సిపిఎం నాయకులని పూలదండలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశంలో భారతదేశ ప్రజానికాన్ని, భారతదేశ సంపదను, మొత్తం భారతదేశంలో ఉన్న కార్మిక శక్తిని పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా 5 చట్టాలు పార్లమెంట్లో తీసుకురావడం జరిగింది. 5 బిల్లులు తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబించే చట్టం, కార్మికులకు సమ్మె చేసే హక్కు లేకుండా చట్టం, కార్మికులు సంఘం పెట్టుకునే విధంగా సంఘం లేకుండా చేసే చట్టం, కార్మికులు బేరసారాలు ఆడకుండా యజమాన్య దోపిడికి గురే విధంగా ఈ లేబర్ కోడ్ను తీసుకురావడం జరిగింది. ఇంకోటి 2005లో ఆనాడున్న యూపీఏ ప్రభుత్వానికి 62 మంది పార్లమెంట్ సభ్యులు, సిపిఐ సభ్యులు మద్దతుగా ఇచ్చిన వ్యవసాయ కార్మిక చట్టం, వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ కార్మిక చట్టాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పేరు మారుతా ఉంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని మార్చి ఇవాళ చట్టం పేరు మార్చడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వృత్తి సవరణ చట్టాన్ని ఇవాళ పేదవాళ్ళు, రైతులు, ముఖ్యంగా పేదవాళ్ళు, దళితులకు ఇళ్లకు కానీ పేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంటే ఈ చట్టాన్ని మార్చడం, రైతాంగానికి ఉచిత విద్యుత్తులు లేకుండా చేయడం, ఈ విద్యుత్ బిల్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎల్ఐసిలో ఇంతకుముందున్న ఎల్ఐసిలో 100% ప్రైవేటు వాళ్ళకు అవకాశం కల్పిస్తూ ఆ రకంగా చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రక్షణ రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చేస్తూ పార్లమెంట్ లో చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని నిరసిస్తూ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఏకోన్ముఖంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుడి మల్కాపురం సర్వేల్ గుజ్జ జనగం వాయిలపల్లి పుట్టపాక కొత్తగూడెం నారాయణపురం గ్రామాల్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు పోలీస్ కానిస్టేబుల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. టీవీ 999 జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్తో హెడ్ కానిస్టేబుల్ భద్రయ్య మాట్లాడుతూ యువత మద్దతుకు బానిసై హెల్మెట్ ధరించక రోడ్డు ప్రమాదంతో ఎందరో యువకులు మరణించారని, రాత్రి సమయంలో దొంగతనాలు ఇళ్లకు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ 100 డైలు మన హెల్మెట్లు కూడా డ్రైవింగ్ చేయడం, అది కొన్ని విషయాలలో చెప్పడం, దొంగతనాలు అవుతున్నాయి వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ మొత్తం మండలం వ్యాప్తంగా తిరుగుతుంది సార్. మండల వ్యాప్తంగా ఇవాళ ఎక్కడెక్కడ తిరుగుతుంది సార్? ఈరోజు పుట్టపాక నారాయణపురం టౌన్. మీరు ఇద్దరు కానిస్టేబుల్ తిరుగుతారా? మండల వ్యాప్తంగా వేరువేరుగా కానిస్టేబుల్ పోతున్నారు? వేరువేరుగా. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు? డ్రైవర్. ఇప్పుడు వేరే వేరే ఏమని చెప్పగలుగుతారా సార్? కానిస్టేబుల్ ఎక్కడెక్కడ ఎవరెవరు వేరు? వాళ్ళకి ఎక్కడ డ్యూటీలు ఎవరెవరు వాళ్ళకి పోతారు కదా. ఇప్పుడు ఎస్ఐ సార్ చెప్తే చేసిరా? సిఐ ఏసీపీ మధుసూదన్ రెడ్డి సార్ చెప్తే మన ఎస్ఐ సిఆర్ చెప్తే చేసిరా సార్? ఎన్ని రోజుల దాకా నిర్వహిస్తారు సార్ ఇది? కంటిన్యూషన్ నడుస్తూనే ఉంటుంది అవేర్నెస్ ప్రోగ్రామ్. అంతేనా సార్? మీ పేరు ఈ భద్రయ్య. మీరు హెడ్ కానిస్టేబుల్ సార్? బాలరాజు గారికి, పిఎస్ఎస్ చైర్మన్ బోడ యాదరెడ్డి గారికి పూలదండ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం గారికి కోనూరు నచ్చిరెడ్డి గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే సిఐటి జిల్లా అధ్యక్షులు కోమిరెడ్డి చంద్రారెడ్డి గారికి మన సుదర్శన్ సార్ గారిని పూలదండ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఊరుగు కృష్ణారెడ్డి గారికి శంకరయ్య గారు, గుమ్మగారు శంకరయ్య గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే భాషాబాయి జిల్లా నాయకులు, సిఐటి జిల్లా నాయకులు గంగదేవ్ పుచ్చపతి గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లకు బీసీలపై చిత్తశుద్ధి లేదు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ మండిపడ్డారు. బ్రహ్మాజీగూడలోని యుక్త క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న సీఎంఆర్ ట్రోఫీ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి. సంక్రాంతి పండుగ దొంగల హల్చల్. మేడపల్లిలో పంజా విసిన దొంగల ముఠా. For more updates, keep watching.